అన్న నేను ఒక షాకింగ్ న్యూస్ విన్నానన్న. అంటే మీకు కొంచెం ఓవర్ అనిపించినా, మీరు నన్ను కొట్టినా, తిట్టినా సరే నాకు లైట్‌గా ఓవర్ అనిపించిందన్న. అంటే ఏంటి వేరే స్టేట్స్ నుంచి కూడా స్విగ్గీ చేసుకుంటున్నారని బయట టాక్. అందరూ నా ఫుడ్ గురించే రాజమౌళి గారు నువ్వు అందరూ. యా నేను అప్పుడప్పుడు వేరే స్టేట్ నుంచి కూడా స్విగ్గీ తెప్పిస్తాను. యా సో బాంబేలో షూటింగ్ ఆదిపురుష్ చేస్తున్నాం. చేస్తుంటే ఓం రావుతో అందరూ కూర్చున్నాం. అందరూ అదే చీట్ మీల్ ఆ రోజు సీరియస్ స్పెషల్ ఏం చేద్దాం, బాంబే కాదు నీకు స్పెషల్ ఫుడ్ తెప్పిస్తా అన్న. ఏం చెప్పిస్తామంటే చెన్నై చెన్నై ఫుడ్ తెప్పిస్తా అన్న. ఓకే అయితే చెన్నై ఫుడ్ అని చెప్పి వెయిట్ చేస్తున్నాడు. 10 అయింది, 9 అయింది, ఏంటిది ఫుడ్ రావట్లేదని, నువ్వు ఇవన్నీ తినకు, ఈరోజు చెన్నై ఫుడ్ తినాలని. సరే ఓకే వెయిట్ చేస్తున్నా 2 hours అయింది, 3 ఇంకెంతసేపు అనండి. ఉండి మరి రావాలి కదా వస్తుందండి. ఎక్కడి నుంచి వస్తుందండి? చెన్నై నుంచి వస్తుంది. చెన్నై నుంచి రావడం ఫుడ్. నేను ఇంకా చెన్నై అంటే తమిళ ఫుడ్ ఉంటాయి కదా, తమిళనాడు ఫుడ్, ఆంధ్ర ఫుడ్ అలా ఉంటాయి కదా. లేదు చెన్నై నుంచి ఫుడ్ వస్తుంది. చెన్నై నుంచి ఎలా వస్తున్నాడు? ఒకడు వస్తున్నాడు క్యారేజ్ పెట్టుకుని బ్యాగ్ నుంచి వేసుకుని చెన్నై ఫ్లైట్ ఎక్కువ వస్తున్నాడు. అదేంటది చెన్నై మరి వేడి వేడిగా రావాలి కదా టైంకి. సో వేడి క్యారేజ్లో పెట్టుకుని వచ్చి ఆడొచ్చి పెట్టి నువ్వు మామూలుడు కాదే, నేను లైఫ్లో ఇలాంటి వాడిని ఎక్కడ చూడలేదు. చెన్నై నుంచి క్యారేజీలు పెట్టుకుని ఆ మసాలా స్మెల్ వేసుకుని ఫ్లైట్లో పెట్టి రావాలి వేడివేడిగా. ఆపం విడియాపం అవి చాలా మిస్ అవుతాను. ఇక్కడ కూడా మనకు దొరుకుతాయి కానీ అక్కడ ఫీల్ వేరే. సో పాయా బిర్యానీస్ అక్కడ వేరేగా ఉంటాయి. మన హైదరాబాద్ బెస్ట్ బిర్యానీ కానీ చిన్న టమాటో ఫ్లేవర్ అది వేరేగా ఉంటుంది అది. సో అప్పుడు మిస్ అయినప్పుడు చెన్నై తెప్పిస్తూ ఉంటాను. షాక్ అవుతూ ఉంటారు అందరూ. ఈసారి చీట్ మీల్ అప్పుడప్పుడు ఈసారి ఎక్కడ అంటే ఏదో స్టేట్ నుంచి వస్తూ ఉంటుంది. అన్న మా సినిమాలో మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన ఒక డైలాగ్ కానీ సీన్ కానీ స్పెసిఫిక్గా మీకు ఏమన్నా నచ్చిందా అన్న? అదే లాస్ట్ క్యాప్షన్, లైఫ్ ఇస్ అబౌట్ సడన్ గుడ్ బాయ్స్ అండ్ హ్యాండిల్ విత్ కేర్ అనేది నాకు అది ఆ క్యాప్షన్ పడగానే ఆఫ్టర్ ద మూవీ నాకైతే ఒక 15-20 minutes పట్టింది అజయ్కి చూసి మెసేజ్ చేసి. మెసేజ్ కూడా ఫుల్గా క్లియర్గా రాదు. భలే ఉంది ఆ ఫిల్మ్. చాలా గట్టి టచ్ అయింది అది, ఆ క్యాప్షన్ మాత్రం. అది నాకు అదే కొంచెం పిండారు మీరు. బట్ బట్ బ్యూటిఫుల్లీ అదేదో డిప్రెసింగ్గా లేదు, బట్ అలాగని అలా కూడా లేదు, డార్క్ ఫిల్మ్ లాగా ఏం లేదు. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. నాకైతే దిస్ ఫిల్మ్ చాలా సంవత్సరాలు ఉంటుందని నా ఫీలింగ్. సో అమ్మాయి డైలాగు చెప్తాను అనేది ఇట్స్ సంతోష్ డైలాగ్ అది. నేను నా లైఫ్ తప్ప ఎవరి లైఫ్ స్పాయిల్ నాశనం చేయలేదు అనేది ఎంత బాగా చెప్పావే. నువ్వు బిల్డింగ్ మీద కూర్చుని ఆ ఫోన్ కట్టే చాలా బాగుంది వాళ్ళిద్దరు. మూమెంట్ స్టార్ట్ అయ్యాక దెన్ అగైన్ పైకి వెళ్ళి ఫోన్ మాట్లాడడం చాలా బ్యూటిఫుల్ ఉంది. నాకు అది చాలా బాగా నచ్చింది. అది నార్మలీ ఇట్స్ నెక్స్ట్ స్టెప్ కదా, ఆపి ఫోన్లో మాట్లాడి అక్కడి నుంచి ఇంకో స్టెప్ వెళ్ళి ఫోన్లో ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ వెరీ వెరీ నైస్, చాలా బాగుంది. ఇంటర్వెల్ నీ మీద కోపం వచ్చింది. పాప అంత కష్టపడి అమ్మాయి చేస్తే నువ్వు సడన్ గా మారిపోయి. వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అమ్మాయి కూడా, వెరీ వెల్ రిటర్న్. ఇది చాలా చాలా రోజులు, వీక్స్, మంత్స్ ఉంటుందేమో నాకు తెలిసి ఫిల్మ్. అండ్ నాకు అజయ్ చెప్పాడు, సంతోష్ వాజ్ లైక్ మధ్యలో సినిమా యాజ్ యూజువల్ అందరూ ఒక సినిమా రిలీజ్ అయినా ఇది కొంచెం చేయాలి, ఓ డాన్స్ పెట్టాలి అది అంటే సంతోష్ వాజ్ వెరీ అటమెంట్, లైక్ లేదు మన ఇలా అనుకున్నాం, దిస్ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్, ఇది మనం నమ్మాం, అలాగే చేయాలని యూ ఫాట్ ఇట్. ఇట్స్ వెరీ గుడ్, వెరీ అంటే లేకపోతే ప్రతిసారి అందరూ కన్ఫ్యూజ్ అవుతాం మధ్యలో. దట్స్ వెరీ అంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు తప్ప మామూలుగా చేయలేరు. సో అది అంత స్ట్రాంగ్ ఉండడం చాలా కష్టం. సో నువ్వు ఎలా మనం ఇది నమ్మావు ఇదే చేయాలని ఎందుకు అంత స్ట్రాంగ్గా ఎలా నమ్మావు? అంటే ఈరోజు ఎఫర్ట్ మ్యాటర్స్ అన్న. ఆడియన్స్ డిజర్వ్స్ ఆర్ బెస్ట్ అంటే వెరీ క్లియర్ అన్న. అంటే ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలని నా నమ్మకం అన్న. అంటే యాక్చువల్గా జడ్జ్మెంట్ అనేది మన చేతిలో ఉండదు కదా. నాకైతే అసలు నాకు జడ్జ్మెంట్ ఉందో లేదో నాకు ఇప్పుడు, కానీ నా దగ్గర ఇంటెంట్ మాత్రం క్లియర్గా ఉందన్న. ఇంటెంట్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ సినిమా చేసినప్పుడు మీరు అన్నట్టు ఈ కథ, ఈ క్యారెక్టర్లు, ఈ పాత్రలు ఒక 20 years నా ఆడియన్స్తో ట్రావెల్ చేయాలి
వాళ్ళతో ఉండాలి అనేది నా ఇంటెంట్ అన్న. సో ఆ ఇంటెంట్ తాలూకు ఆనెస్టీ సినిమాలో కనపడాలని నా కోరిక. అండ్ కన్ఫ్యూజ్ అవుతారు అందరూ చెప్తారు ఈ మధ్యలో, లేదు ఆ సినిమా వచ్చింది ఇక్కడ ఇలా చేయాలి, నువ్వు డాన్స్ చేయాలి, ఇక్కడ మాస్ ఫైట్ అని చెప్తారు కదా. మరి ఎందుకు అంత స్ట్రాంగ్ ఎలా ఉన్నావు నువ్వు? నీకున్న ఎక్స్పీరియన్స్కి ఆ లెవెల్ రావాలంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి. బట్ ఆ ఫైట్ ఇస్ నాట్ జోక్. అజయ్ చెప్పగానే నేను ఫుల్ ఇంప్రెస్డ్ నీ మీద అసలు. లేదా ఐ హ్యాడ్ ఎ గ్రేట్ టీమ్, ఐ హ్యాడ్ గ్రేట్ డైరెక్టర్. దట్స్ ఆల్ ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ వై సో స్ట్రాంగ్ అంటే అది ఎందుకు నువ్వు ఆ కథని అంత స్ట్రాంగ్గా నమ్మావు? ఆ కథకి ఇలాగే ఉండాలి, డైరెక్టర్ చెప్పినప్పుడు నువ్వు ఇలా అనుకున్నావు, మధ్యలో ఎందుకు డివేట్ అవడం, అలా కావాలని ఫైట్ చేయడం, ఇట్స్ వెరీ గుడ్. అంటే నీకు వెరీ సూపర్ ఫ్యూచర్ ఉందని చెప్పడం అంతే. లేకపోతే ఎవ్రీ ఫిల్మ్ ఎవ్రీ ఫ్రైడే సినిమా వస్తుంది, అది చేయి ఇది చేయి అంటూ ఉంటారు. ఇట్స్ వెరీ గుడ్. అంటే డైరెక్టర్ చాలా హెల్ప్ అవుద్ది అలా చేయడం వల్ల. ఇక్కడ అందరూ పాపం వాళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. ఆనెస్టీ అనేది ఎక్కడ మిస్ అవుద్ది అనేది మా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్. ఎందుకంటే ఎఫర్ట్ ఆనెస్టీ మాత్రమే నా చేతుల్లో ఉంది, మిగతాది ఏది నా చేతుల్లో లేదు. సో ఇది మాత్రం కరెక్ట్గా చేద్దాం అనేది ఇంటెన్షన్ అన్న, అంతే. డైరెక్టర్స్ కా సపోర్ట్ ఇవ్వడం వల్లే దే కెన్ డూ. ఇప్పుడు లాస్ట్ క్లైమాక్స్ షాట్ చాలా రకాలుగా చేయొచ్చు. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత సింపుల్గా గ్రేట్ ఎమోషన్ చెప్పడం, దాన్ని చాలా డ్రమటైజ్ చేయొచ్చు. ఎంత సింపుల్గా ఎంత బ్యూటిఫుల్గా చెప్పారంటే అది క్లాసిక్ షాట్ ఏమో నాకు తెలిసి లాస్ట్ షాట్ అయితే. అంటే అస్సలు దాన్ని ఒక 10,000 టైమ్స్ డ్రమటైజ్ చేయొచ్చు దాన్ని. ఎంత క్లాసిక్గా చెప్పారు అంటే ఇట్స్ క్రెడిట్ టు గోస్ టు ద డైరెక్టర్ డెఫినెట్లీ. ఇట్స్ వెరీ రిస్కీ షాట్ కదా. ఎందుకు వచ్చింది కొంచెం చేయాలని ఉంటాయి కదా డౌట్స్. ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా టెన్షన్ ఉంటుంది అక్కడ, ఎందుకంటే ఎండ్ షాట్ కదా. అదే హ్యాట్స్ ఆఫ్, ఎండ్ షాట్ హ్యాట్స్ ఆఫ్. But the way he acted, the girl acted so well, subtle ga, chala very good you did. Thank you so much, so big lover of your work. Platform there scene chala baga chesave, crying after coming back from the hospital, chala baga chesavu. Thanks anna. చెప్పాడు అజయ్, అసలు నీకు గ్లిజరిన్ కూడా వేసుకోకుండా అలా చాలా బాగా చేసావు. అసలు ఎక్స్పీరియన్స్ యాక్టర్ చేసినట్టు చేసావు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఎలా ఏమనుకుని చేసావు అలాగా? అంటే నాకు ఫస్ట్ టైము మిత్రాని అలాగా ఇప్పటివరకు మనతో ట్రావెల్ అయిన అమ్మాయి లవ్ చేసాం, తన వల్లే నా లైఫ్ మారింది. ఆల్రెడీ అనవసరంగా తిట్టాను అనే ఒక చిన్న గిల్ట్ ఒకటి రన్ అవుతుంది మైండ్లో. అండ్ ఒక 4 రోజుల నుంచి కనపడలేదు. ఫోన్ రావడం హాస్పిటల్కి పరిగెట్టాను. హాస్పిటల్ బెడ్ మీద లిటరల్గా నా లైఫ్ ఆ ఐసీయూలో ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు, సార్ ఇక్కడి నుంచి చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి సార్. అసలు అది యాక్చువల్గా డైరెక్టర్ చెప్పండి, చిన్న పిల్లోడు అసలు నాకు అది ఒక బార్ వద్దు సార్, మీరు అందంగా ఏడవద్దు సార్, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడవాలి. ఒక షాట్ చేసామన్న ఫస్ట్, తన మిగతా అంతా ఓకే కానీ సార్ డోర్ మీరు హీరోలో ఓపెన్ చేశారు సార్, హీరోలో డోర్ ఓపెన్ చేశారు అన్నాడు. నాకు అర్థం కాలేదు. అంటే తెలియకుండా ఒక ఆర్టిస్ట్గా ఒక అలవాటు ఉంటుంది కదన్నా. అండ్ నాకు అక్కడ మనోడు తెగ నచ్చాడు అన్న. అంటే ఆ డోర్ ఓపెన్ చేయడంలో కూడా ఒక చిన్న డీటెయిలింగ్ తను పట్టుకున్నాడు. ఐ వాజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ దట్ సమ్వేర్. దట్స్ వాట్ ఐ థింక్ ఆ సీన్, ఐ థింక్ బికాస్ ఐ హ్యావ్ అ గ్రేట్ కో యాక్టర్, ఐ హ్యావ్ అ గ్రేట్ డైరెక్టర్, it became easy for me anna. And it was it was difficult but I had a great team. ఫాదర్ నిన్ను హగ్ చేసుకున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వచ్చింది. థ్యాంక్స్ అన్న. నాకు డింగని వచ్చింది వాటర్. అదొకటి. స్క్రీన్ ప్లే వాజ్ వెరీ గుడ్. కేరళ అండ్ చెన్నై అక్కడేమో చాలా వేరే మోడ్లో తీసుకెళ్తా ఉంటారు, కట్ చేస్తే ఇక్కడ చాలా వేరే మోడ్లో. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. ఆ కేరళ ఎపిసోడ్ ఇది కట్, ఎందుకంటే అక్కడ ఇంకొక మోడ్లో వెళ్తా ఉంటుంది, ఇక్కడేమో చాలా ఒక సింపుల్ గా ఉంటుంది, అక్కడ చాలా ఇంటెన్స్ ఏదో స్టైల్. ఐ డోంట్ టెల్ ఇట్. మీ మూవీస్ లో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైలాగ్, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేమేంటి మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. బికాస్ there's so much love in the dialogue, also couple friendly, Valentine's, love is in the air. మీకు లవ్ అంటే ఏంటి? పర్సనల్ క్వశ్చన్ కదా. సరే అయితే ఇప్పుడైతే ఇలా అడగగానే నాకు గుర్తొచ్చేది మీ మూవీ. ఐ థింక్ లవ్ ఈజ్ యువర్ మూవీ 100%. ఐ ఫెల్ట్ ఐ వాంట్ టు ఫాల్ ఇన్ లవ్. ఆ ఫీలింగ్ వచ్చింది సినిమా చూడగా.
ఏమ్మాయి చేసావో చూసినప్పుడు అనిపించింది, గీతాంజలి అప్పుడు ఐ వాజ్ వెరీ యంగ్, బట్ నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. ఆ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. మీ సినిమా చూసే కనిపించింది ఎవడు ఫాల్ ఇన్ లవ్ అని. మరీ పర్సనల్ క్వశ్చన్ అడుగుతున్నారా? అంటే మీ ఇంటర్వ్యూ మీకు అడ్వాంటేజ్ అయితే ఏం కావస్తుంది అడుగుతారా? అంతా మీ ఇష్టమా? We love you, sir. అది ఆ డైలాగ్ చాలా స్పెషల్ అన్న. Yeah. అంటే ప్రతి ఫ్యాన్కి ప్రతి హ్యూమన్ బీయింగ్ చాలా గ్రేట్ డైలాగ్ అన్నది. అంటే Yeah. లైఫ్ లీడ్ చేయడానికి సూపర్ వే అన్నది. Yeah, yeah. వీలైతే ప్రేమిస్తారు, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు అనేది నా లైఫ్కి అయితే అదే మోటో అన్న. Yeah, super. అండ్ ఐ థింక్ సినిమాలు చేసినా Yeah. లవ్ చేసినా అలాగే చేయాలనిపించింది నాకు. సూపర్ యాక్చువల్లీ. సో వెరీ గుడ్. శివ గారు చాలా బాగా రాశారు డైలాగ్.